ఏపీ ఆల్ ఇండియా కోటా కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిలీజ్ అయింది చూడండి. బీఏఎంఎస్ బీహెచ్ఎంఎస్ వాళ్ళకి లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ వచ్చేప్పటికి 22 అక్టోబర్ లోపల మీరు రిపోర్ట్ చేయాలి. ఆ రోజు 22 అక్టోబర్ 4 PM లోపల కంపల్సరీ రిపోర్ట్ చేయాలి. ఇన్ కేస్ మీరు రిపోర్ట్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అయిపోయిందండి ఆల్ ఇండియా కోటాకి. ఇన్ కేస్ మీరు కానీ కాంపిటెంట్ అథారిటీ కోటా అయితే ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేయాలి అనే మ్యాండేటరీ ఏం లేదు. సెకండ్ ఫేజ్లో రిపోర్ట్ చేయాలి కంపల్సరీగా. ఇది ఆల్ ఇండియా కోటా కాబట్టి కంపల్సరీ ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేయాలండి. ఇప్పుడు మీరు రిపోర్ట్ చేయకుండా ఉన్నట్లయితే మీ సీట్ క్యాన్సిల్ అయిపోయింది. ప్లస్ కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఏ సీటు రాదు. అర్థమవుతుంది కదా మీకు? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇంకపోతే మీరు రిపోర్ట్ చేయడానికి వెళ్తూ ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో చెప్తాను చూడండి. నీట్ యూజీ ర్యాంక్ కార్డు ఉంటుంది కదా మీది, నీట్ యూజీ ర్యాంక్ కార్డు, తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ మెమో, 10th క్లాస్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, తర్వాత టీసీ, ఆధార్ కార్డు ఉంటే రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్టు, ఓకేనా. మీది ఏమైనా క్యాస్ట్ కేటగిరీ ఉంటే క్యాస్ట్, ఓసీ వాళ్ళు అయితే కంపల్సరీ కమ్యూనిటీ నేటివిటీ సర్టిఫికెట్ తీసుకెళ్ళాలి. అందరూ తీసుకెళ్ళాలండి. దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ ఉంటుంది కదా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఓసీ వాళ్ళకి. ఇంకా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, ఏదైనా ఒక డాక్టర్ చేత మీ దగ్గరలో ఉన్న క్లినిక్లో మీరు మెడికల్లీ ఫిట్గా ఉన్నారని ఫిట్నెస్ ఒక సర్టిఫికెట్ తీసుకెళ్తే సరిపోయిద్ది. కొన్ని కాలేజీల్లో అది కూడా అడగరు, ఓకేనా. అడిగితే ఓకే తీసుకెళ్ళండి. ఇంకా మీరు ఏమైనా పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ, స్పోర్ట్స్, క్యాప్, ఎన్సీసీ ఈ కేటగిరీస్ సంబంధించిన ఏమన్నా మీకు స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటే అవి కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇన్ కేస్ వీటిలో ఏమీ లేకపోయినా కానీ మీ అడ్మిషన్ అయితే క్యాన్సిల్ చేస్తారు. దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్స్ అండి, 6th క్లాస్ నుంచి 12th అంటే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. ప్రతి స్టడీ సర్టిఫికేట్ అడుగుతారు వాళ్ళు. వీటిలో ఏది లేకపోయినా కానీ అడ్మిషన్ కంపల్సరీ క్యాన్సిల్ చేస్తారు. అంటే వెంటనే క్యాన్సిల్ చేయరు, మీకు ఒక డ్యూ టైం ఇస్తారు. ఆ టైం లోపల ఉన్న తెచ్చుకోమంటారు. ఇంకా ఆ తర్వాత కూడా మీరు తెచ్చుకోకపోతే కంపల్సరీ అడ్మిషన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అయ్యిద్ది. ముందు మీకు ఎలాట్ అయిందో లేదో చూసుకోండి. ఈ లోపల 22 అక్టోబర్ 4 PM లోపల అయితే కంపల్సరీ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే సండే కూడా రిపోర్టింగ్స్ యాక్సెప్ట్ అయితే చేస్తారండి. అంతే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.